ప్రార్థన. దేవుడు తన దాసుడును మార్కు గారిని తన సన్నిధికి పిలుచుకున్నాడు. తన విడిచిన కుటుంబానికి నీ ఆదరణ ఓదార్పు కలుగునట్లు ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన పూర్వకముగా మనము నిలిచి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. దేవాతి దేవుడైన ప్రభువుతో జీవించే జీవిత విధానం, మనతో కూడా ఉన్న మన దేవుణ్ణి మనము స్తుతిద్దాం. మన మధ్యలో దైవ సేవకురాలు పాస్టమ్మ గారు, ఎమ్మెల్యమ్మ గారు, కాటం పాస్టమ్మ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనా పూర్వకముగా మనము దేవుని యొక్క సన్నిధిని నిలిచి ఉందాం. ఆదరణకరంగా ఉండేటట్టుగా మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని తెలియపరుస్తున్నాను. దేవి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయన స్తుతులకు పాత్రమైన నా యేసయ్యానికి స్తోత్రం. ఈ రోజుకి నాయన 3వ రోజు నాయన, ఇదిగో తండ్రి, ఈ కూటాన్ని ఏర్పాటు చేసిన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభువా, వచ్చిన దైవజనులు కూడా మీరు దీవించండి. వారు వాక్య పరిచయం చేస్తున్నారు కనుక వారిలో మీరుండి మాట్లాడండి ప్రభువానికి స్తోత్రం. అయ్యా, ఈ కూటానికి మీరే అధిష్టిగా ఉండి జరిగించినందుకు వందనాలు ప్రభు. ఇంతవరకు నాయన మాటల ద్వారాగా మీరు మహిమ పొంది ఉన్నారు, వాక్యం ద్వారా కూడా మీరు ఘనత పొందండి ప్రభువానికి స్తోత్రం. చెప్పబోతున్న మీ దాసులను నిలబెట్టుకొని అనేక లేఖన భాగం నుంచి నాయన అనేక వర్తమానాలు అందచేయండి ప్రభువా. ఇదిగో నాయన, నీ దాసుడు మార్పు నాయన కుటుంబాన్ని వదిలి నాయన మీ రాజ్యంలో చేరి ఉన్నాడని మేమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువానికి స్తోత్రం. ఇచ్చిన తల్లి గారిని, ఇచ్చిన యజమానురాల్ని, ఇచ్చిన తోడబుట్టిన అన్నయ్యకు నాయన, అయ్యా హక్కులను కూడా మరి వచ్చిన బంధువులను కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. ఈ కూటమైనంత వరకు కూడా వాతావరణం మీ స్వాధీనంలో చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు చక్కని పాటలు పాడుటకు, దేవునిని స్తుతించడానికి మరి మార్కు 3వ రోజు జ్ఞాపకార్థ కూటాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరం. సమస్త ఘనత మహిమలు దేవునికి చెల్లుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ కుటుంబాన్ని ప్రేమించి, పాస్టర్ గారు మార్కును ప్రేమించి విచేసిన అభిషక్తులు దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగనే బంధువులకు, స్నేహితులకు, ఈ ప్రాంతం వారికి, సంఘ బిడ్డలకు అందరికీ కూడా ప్రభునామములో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, మార్కు మనందరికీ తెలిసిన వ్యక్తే. మార్కు గురించి 2 మాటలు చెప్పిన తర్వాత దేవుని సేవకులు ఉన్నారు, మరి వారికి కూడా పరిచయస్తులు, వారు కూడా మార్కు గురించి కొన్ని మాటలు గ్రీటింగ్ని తెలియజేస్తూ ఈ కుటుంబాన్ని బలపరచాలని తెలియజేస్తా ఉన్నాను. 2000 సంవత్సరంలో మార్కు నేను ఇద్దరం బైబిల్ కాలేజ్ చేసాం. ఒకేసారి సేవకులు అయ్యాము, ఒకేసారి సేవ ప్రారంభించాము. ప్రియులారా, దేవుని కృపను బట్టి మరణం ఎప్పుడొస్తుందో ఎవరికి తెలియదు, కానీ ఈ లోకంలో ఉన్నంతకాలం ఒక మంచి పరిచర్య చేశాడు. మార్కులో ఉన్న యథార్థతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి తనకి కొన్ని తెలియదు. ఈ లోకంలో కొన్ని ఏం తెలియవు అంటే మోసం చేయడం తెలియదు. తనకి మోసం చేయడం తెలియదు, తనకి అబద్ధం ఆడటం తెలియదు. యథార్థంగా మాట్లాడే స్వభావం కలిగిన వాడు మార్కు. మేమున్నామంటే మాకు అబద్ధాలు వచ్చు, మోసం చేయడం వచ్చు.
పాపం చేయటం వచ్చింది. ఇవన్నిటిని ఒప్పుకున్నాం మేము, కానీ మార్కుకు మాత్రం ఆ ఆలోచన లేదు. మోసం చేయటం తెలియదు. మేమందరం వ్యాపారం నేర్చుకున్నాం. మా తల్లిదండ్రులు వ్యాపారం ఇచ్చే మమ్మల్ని ఎండకపోకుండా మాకు ఒక మంచి పనిని ఏర్పాటు చేశారు మా తాతగారు. అదే మార్గాన నడుస్తూ ఉన్నాం. ఈ మార్గంలో మాకు ఎంతో ఆర్థికంగా దేవుడు సమకూరుస్తూ, వ్యాపారంలో మోసాలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, కానీ మార్కులో మాత్రం అది లేదు. నిజాయితీపరుడు. లోకంలో ఇలాంటి వారు కొందరు మాత్రమే ఉంటారు. వారు కొంతకాలం మాత్రమే ఉంటారు. బైబిల్లో కూడా చాలా మంది భక్తులు నిజాయితీ పరులు కొంతకాలం మాత్రమే బ్రతికారు. వారు ఒకరు ఎవరు అంటే మొదటి వ్యక్తి హేబెలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మొదటి వ్యక్తి ఎవరంట? హేబెలు. నిజాయితీ పరుడు. కాబట్టి మేమిద్దరం చక్కగా మా కుటుంబంలో పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి దేవుడు మా ఇంటి పార్టీలో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని చాలా సంతోషం. మా కాడికి ముందు పోయినా పర్వాలేదు. ఆయన కంటే చిన్నోడు మా కుమారుడు, ఆయన ఇంకా ముందే పోయాడు. ఈయనకంటే ముందే వెళ్ళాడు. అందుకనే ఒక చక్కని మాట ఉంది, చదువుతారా? యెషయా గ్రంథం 57వ అధ్యాయము మొదటి వచనాలు చదివితే, నీతిమంతులు నశించుట చూచి ఎవరు దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకోబడబోడుచున్నారు, కీడు చూడకుండా. నీతిమంతులు కొనుగోబడుచున్నారని ఎవరు ఆలోచించటం లేదు. చూడండి ఏమని చెప్తుందో వాక్యం అంటే, నీతిమంతులు నశించుట చూచి ఎవరు దాన్ని మనసున పెడుతున్నారు? ఎవరు మనసున పెట్టడం లేదు. భక్తులైన వారు తీసుకోబోబడుచున్నారు, కీడు చూడకుండా. నీతిమంతులు కొనుగోబడుచున్నారని ఎవనికిని దాసం. దీనిలో చాలా అర్థం ఉంది. నా తమ్ముడు మార్కు నీతిమంతుడు, అందుకనే కీడు చూడకుండా ముందుగానే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళారు. ఆయన ఈ లోకంలో 1 సంవత్సరం కాలం అనుకుంటా శరీర పోరాటం, శరీరంలో ఉన్న సమస్యను బట్టి పోరాడి ఒక్కసారిగా ఒక క్షణంలో ప్రభు తీసుకెళ్ళాడు. మాచర్ నుంచి నర్సాపేట హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు తెలిసిన డాక్టర్ ఉంటే మాట్లాడాను. ఆయన అన్నాడు, ఇక్కడ వద్దు నాయన, అర్జెంట్కి తీసుకెళ్ళండి, ఇక్కడ ఏం దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ లేదన్నాడు. అక్కడ నుంచి ఆ లోపల నుంచి గేట్ దాకా మార్కుని బెడ్ మీద తీసుకొస్తా ఉంటే ఆక్సిజన్ లేట్ అయినందుకు ఎగిరెగిరి పడి రక్తం వచ్చింది కొంచెం. ఆ టైంలోనే చనిపోతాడు అనుకున్నా నేను. ఆ టైంలోనే చనిపోతాడు, ఇక అయిపోయింది, టైం అయిపోయింది, ప్రైవేట్ హాస్పిటల్కి పోయిన దాకా కూడా ఉన్నాడేమో అనిపించింది. ప్రశాంతంగా ఆరోగ్యంగా తన పిల్లలతో కలిసి ఉన్నప్పుడు చక్కగా ప్రభువు తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది మనకి దుఃఖకరం అనిపించవచ్చు, కానీ ఇది దేవుని చిత్తం. అందుకని తన నీతిమంతుడు కొనుక్కోబడ్డాడు, దేవుని సన్నిధికి తీసుకోబోబడ్డాడు. కాబట్టి ఒక రోజున మనందరం అక్కడికి వెళ్ళవలసిన వారమే. కాబట్టి కుటుంబానికి నేను చెప్పేది ఏంటంటే, నిరీక్షణతో, ధైర్యంతో, మరియమ్మ చాలా ధైర్యంగా ఉండాలి, భక్తితో ఉండాలి, విశ్వాసంతో ఉండాలని వాక్యం ద్వారా నేను తెలియపరుస్తున్నాను. తన కుటుంబం కొరకు మనందరము ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. ఆరాధన 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 ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన. ఇదిగో నీ దాసుని నీ సన్నిధికి చేరాడు. తన నిమిత్తమై ఇక్కడ కూటమి ఏర్పాటు చేసుకుని ఆరాధిస్తున్నా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమన్నావు. నీతిమంతుడైన దేవా మార్పు నిమిత్తమై నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను స్తుతిస్తున్నావు, నిన్ను గణపరుచుచున్నావు. యేసయ్యకే ఆరాధన యేసయ్యకే ఆరాధన యేసయ్యకే ఆరాధన యేసయ్యకే ఆరాధన. తండ్రి దేవునికే ఆరాధన. తండ్రి దేవునికే ఆరాధన. పరిశుద్ధాత్మునికే ఆరాధన. పరిశుద్ధాత్మునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఉంచండి. నీ కాపుదలాన్ని కృపచ్చేది ప్రభు తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ నాయన ఇక్కడ సమకూర్చిన తండ్రి నీ దాసుల పట్ల కృతజ్ఞతాస్తుతులు సమర్పించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకే మీకు తండ్రి చేరికలు వచ్చిన దైర్యాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి అతని కుటుంబాన్ని బట్టి సోదరి ఆదరణ చేయమని తల్లి ఆదరణ చేయమని ప్రభు సంఘానికి ఆదరణ చేయమని నీ కాపులు నీ కుటుంబ భద్రపరచమని ఈ కొద్ది అనుభవంలో త్వరగా వేసే నామాలు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో
ఒక సహోదరుడు మాతో పాటు దేవుని పరిచర్యలో కొనసాగుతూ మరణించడం నిజంగా నాకెంతో బాధగా ఉంది. కానీ దేవుని యొక్క చిత్తము ఏమైనదో నాకైతే తెలియదు. కానీ దేవుడు తన చిత్తాన్ని జరిగించుకున్నటకు నరులారా తిరిగి రండని సెలవిచ్చినప్పుడు మనం వెళ్ళాల్సిందే. మరణము అందరికీ సంప్రాప్తమగును. అందుట్లో సేవకుడని లేదు, విశ్వాసని లేదు, పెద్దోడని లేదు, చిన్నోడని లేదు. ఏ వయసులో దేవుడు పిలిస్తే ఆ వయసులో వెళ్ళవలసిందే. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అని చెప్పి రాయబడ్డది. ఇంకొక సందర్భంలో మనం చూస్తే ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి అని రాయబడింది. ఏ మాటల చేత మనం ఆదరించుకోబడాలి అంటే దేవుని యొక్క మాటల చేత. దేవుని యొక్క మాటలు అంటే సేవకుడికి ఒక్క భారం కాదు, కుటుంబ భారాన్ని మోయాలా, సంఘ భారాన్ని మోయాలా, ఏ మందలో ఏ విశ్వాసి తప్పిపోకుండా అటు మైండ్ పెట్టాలా, కుటుంబం పైన మైండ్ పెట్టాలా, మరలా కుటుంబ వనరులను పిల్లలను సమకూర్చుకుంటూ ఉండాలి, క్యారెక్టర్ని కాపాడుకుంటూ ఉండాలి. ఇన్ని రకాలైన బాధ్యతలు ఒక సేవకుడికి ఉన్నాయి. అందుకే సేవకుడికి తరచుగా బలహీనతలు వస్తాయి. చూడండి, బలహీనతలు లేనటువంటి మనిషి అంటే ఎవరు ఉండరు. ఇంత సేవ చేస్తున్నారు, ఒక్కోసారి సేవకుని గూర్చి ఇతరులు అంటూ ఉంటారు, ఇంత సేవ చేస్తున్నాడు, ఇంత పరిచర్య చేస్తున్నాడు. తెలియజేస్తుంది చనిపోయినటువంటి భక్తి పరులందరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి మరణాన్ని పొందినటువంటి వారే, ఆ కోవలకు చెందినటువంటి వారే నేడు చనిపోతున్నటువంటి సేవకులైనా కావచ్చు, విశ్వాసులైనా కావచ్చు. చూడండి, 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం చూస్తే, అంతటా ఎలీషా చూడండి మరణకరమైన రోగము. చూడండి, ముఖస్థితి కోసం లేకపోతే కుటుంబ సభ్యులు మెప్పించడానికి చెప్పే మాట కాదు. నాతో మరి పాస్టర్ గారితో నాకున్న అనుభవం చాలా కొద్దిగా, ఆ కొద్దిగా నీకు గమనించింది ఏంటంటే ఏదైనా యథార్థంగా చెబుతాడు. అబద్ధం చెప్పడం కానీ మాయ మాటలు చెప్పడం కానీ నేను గ్రహించాల. నేను 1-2 సార్లు దానిలో పాస్టర్ గారితో అన్నా, బ్రదర్ మాత్రం ముక్కుసూటిగా మాట్లాడతాడు ఏదైనా అని. కాబట్టి యథార్థవంతులు దేవునికి ప్రీతికరమైనటువంటి వ్యక్తులు. తాను జీవించున్నంత కాలము కూడా యథార్థంగా, అంటే కుటుంబ పట్లంగా కానివ్వండి, తోటి సేవకుల పట్ల కానివ్వండి, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, మరీ ముఖ్యంగా దేవుని పని విషయంలో యథార్థత కలిగి జీవించిన వ్యక్తి మాగులూరి మార్కు. యోబు గ్రంథంలో దేవుడు యోబు గురించి ఒక మాట అంటాడు, నా భక్తుడైనటువంటి యోబు భూమి మీద ఉన్నాడు, అతని గురించి నీకు తెలుసా, అతను యథార్థవంతుడు. ఎటువంటి వాడంట? యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, నా పట్ల భయభక్తులు కలిగి జీవించిన. గణపరచబడుచున్నదంటే అది నీ కృప ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఇది నాన్న ప్రభువా, నాయన మాగులూరి మార్కును నైనా నీ యొక్క సన్నిధానానికి
తన కాలము తన పని దినములు ముగించుకొని ప్రభువా అయ్యా ఈ లోకములో తండ్రి అది కుటుంబ పక్షమే కావచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి పరిచర్య నిమిత్తమే కావచ్చు ప్రభువా, అది ఏదైనా కానీ ప్రభువా నీవిచ్చినటువంటి కాలములో ఆయన చేసినటువంటి పనిని మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అనేకులు ప్రభువా ఈ దాసుని గురించి ప్రభువా ఆ కుమారుని యొక్క నాయన జీవిత విధానములో ఆయన కలిగినటువంటి శోధనలను బట్టి అయ్యా ఆయన కలిగినటువంటి విపత్తులను బట్టి ప్రభువా మీరు ఎంతగానో ఆదరించి అయ్యా కనికరము చూపించావు ప్రభువా. అయ్యా మరి ఆ కాలము నాయన ముగించబడినదని ఎరిగి ప్రభువా ఆ కాలంలో మీరు పిలిచినటువంటి పిలుపుకు లోబడి నీ సన్నిధానమునకు ప్రభువా చేర్చుకున్నందులకై మీకు స్తోత్రాలు. ఆయన పాత్ర ఈ భూమిపై ముగించుకొని ప్రభువా నమ్మకముగా యథార్థముగా నా తండ్రి సమకూర్చడంలో ఈ కోరికకు వచ్చిన బంధుమిత్రులకు దైవ సేవకులకు పేరు పేరున మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏ రోజు ఇక్కడ ప్రార్థన కోరిక జరిగినా ఇక్కడ ఈ వేదికపై మార్పు ఉంటాడు. ఆ లోటు ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. మార్కు సేవకుడిగా జీవితంలో స్థిరపడ్డాడు, సేవకుడిగా మృతి చెందాడు అనడం కంటే ప్రభువునందు నిద్రించాడు అని చెప్పుకోవాలి ఖచ్చితంగా. సమస్త జీవరాశుల సృష్టి ధర్మమే మరణం. ఈ ప్రపంచంలో ప్రతి జీవికి మరణం ఉంటుంది. మనుషులకు ఒక్కరికే కాదు, ప్రతి జీవికి, మొక్కలకు కావచ్చు, జంతువులకు కావచ్చు, పక్షులకు కావచ్చు, క్రిమి కీటకాలకు కావచ్చు, దేవుడు సృజించిన ప్రతి జీవికి మరణం ఉంటుంది. అదే సృష్టి యొక్క ధర్మం, ప్రకృతి ధర్మం. అయితే మనుషులలో వచ్చే మరణం ఎప్పుడు ఎవరికి ఏ విధంగా వస్తుందో ఎవరికి తెలియదు. మనం చాలా మరణాలు చాలామంది చూస్తుంటాం. మన కళ్ళ ముందు మనతో కలిసిన వారే చనిపోతుంటారు, మనతో తిరిగిన వారు, మన బంధువులు, కుటుంబ సభ్యులు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి మరణం ఉన్నదన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే ఎప్పుడు ఎవరికి ఏ విధంగా మరణం సంభవిస్తుంది అనేది మనకు అర్థం కాని విషయం. అది ఎవరు ఊహించలేనిది. అది ఒక దేవునికి తప్ప ఏ నరుడికి కూడా తెలియని విషయం. అది మార్కు గత సంవత్సరం నవంబరు 19వ తేదీననే మాచిల ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించి బ్రతికాడు. వాస్తవంగా ఇలా చెప్పడం అది తప్పేమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే బైబిల్లో మరణించి బ్రతికిన వాళ్ళు యేసుక్రీస్తు తర్వాత ఎవరున్నారు సార్? లాజరు గారు. అయితే నేను అది గొప్పగా చెప్పుకోవడం కారణం ఏంటంటే దేవుడు చేసిన ఘనకార్యం, ఆ మహిమ దేవునికే కలు. బంధువులకి చెప్పాం, చనిపోయాడని ఆడపిల్లలు హాస్పిటల్లో బుర్లాడుతూ ఏడుస్తున్న సంఘటనలు అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు దేవుడిచ్చిన ఆయుష్తో డాక్టర్లు దేవుడి రూపంలో ఉండి డాక్టర్లు ఇచ్చిన ఆ ట్రీట్మెంట్కి వెంటనే శ్వాస అందుకొని నర్సరావుపేట వరకు
తీసుకువెళ్ళడానికి అవకాశం దొరికింది. అక్కడ మహాత్మా గాంధీ హాస్పిటల్లో చేర్చి వెంటనే అక్కడ ట్రీట్మెంట్ మొదలు పెట్టడంతో ఆ వెంటనే డాక్టర్ స్పందించి వైద్యం అందించారు. అక్కడ ఒక 4-5 రోజులు ఉండి మళ్ళా జీవం పోసుకొని మార్చేళ్ళకి క్షేమంగా తిరిగి వచ్చాడు. ఆ తర్వాత డాక్టర్లకి, మార్చెల్ల డాక్టర్లకి మార్కు తిరిగి వచ్చాడని వెళ్ళి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు మార్కు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నేను సార్ సో మొన్న వారం క్రితం ఈ విధంగా జరిగింది, ఆ పేషెంట్ ఈ పేషెంట్ అని చెప్పి నేను డాక్టర్కి చెప్పాను. మాగులూరు ప్రసాద్ ఈ పేషెంట్ మొన్న మన హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ చేశారు సార్ అని చెప్తే వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే డాక్టర్లు ప్రాణం లేదని చెప్పారు. ఆ రోజు ప్రాణం లేదు తీసుకెళ్ళడని చెప్పారు. ప్రాణం లేదు అని చెప్పిన తర్వాత సార్ ప్లీజ్ సార్ మీరు ఒకసారి ట్రై చేయండి సార్ అని చెప్పి చెప్తే డాక్టర్లు మళ్ళా 30 గంట ప్రయత్నం చేశారు. సిపిఆర్ చేసి నోట్లో ట్యూబ్ వేసి పంపు కొడుతూ మార్కుకు శ్వాస తెప్పించారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తే డాక్టర్లు ఆశ్చర్యపోయారు, అవునా అని. అదే రోజు డిసిహెచ్ గారు వచ్చారు, జిల్లా ఆఫీసర్, మెడికల్ జిల్లా ఆఫీసర్ వచ్చారు. అదే రోజు మార్చెల్లకి తమ్ముడిని అక్కడ తీసుకెళ్ళి డాక్టర్లు పరిచయం చేస్తున్నప్పుడు డిసిహెచ్ గారు వచ్చి ఆయన మార్కుతో ఫోటో దిగి ఆ ఫోటో మెడికల్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శికి పంపించుకున్నాడు. ఆయన అంటే మార్చెల్లో అందించిన వైద్యం అంత బాగుంటుందని నిరూపించుకోవడానికి ఆయన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శికి ఆ ఫోటో పంపించుకున్నాడు. ఆ విధంగా అప్పటి పరిస్థితి. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక కష్టాలతో అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటూ కుటుంబంతో కలిసి ఉంటూ ఆరోగ్యం బాగోకపోయినా ప్రతి ఆదివారం తన చర్చికి వెళ్ళి సంఘస్థులకు పరిచయం చేస్తూ ఇప్పటి వరకు తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. తమ్ముడు మార్కు ప్రతి విషయంలో, మా కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన ప్రతి విషయంలో నాకు ఎంతో వెన్నుదన్నుగా ఉంటూ తోడ్పాటును అందిస్తూ వాడికి ఏదైనా అవసరం ఉంటే నాతో తొందరగా చెప్పలేడు, లేకుంటే నేనేమో అనుకుంటానో త్వరగా చెప్పడు. నేను వాడు అవసరం కనుక్కొని నేను అడుగుతూ ఉంటాను, ఏంద్రా ఇలా ఉన్నావు, ఏం పరిస్థితి అని చెప్పి అడుగుతా. అప్పుడు చెప్తాడు ఇది పరిస్థితి, దానికి నేను సొల్యూషన్ చెప్తా, అట్లా కాదురా ఇట్లా అని. ఏదైనా విషయంలో మాట్లాడే విధానంలో ఎక్కడైనా నాకు తప్పుగా అనిపిస్తే వెంటనే వాడిని అరుస్తా. నేను ఇప్పుడు ఇన్నిసార్లు ఏ విధంగా నేను అరిచినప్పటికి కూడా ఒక్క మాట కూడా నాకు ఎదురు చెప్పడు. ఇప్పటికీ నేను అరిస్తే కామ్గా ఉంటాడు అంతే, ఒక్క మాట కూడా నాకు ఎదురు చెప్పడు. చిన్నప్పటి నుండి అట్లా మార్కు ప్రతి విషయంలో నన్ను అనుసరిస్తూ వస్తూ ఉంటాడు. తన జీవితంలో దేవుని సేవకుడిగా జీవితాన్ని ఎంపిక చేసుకొని కొనసాగటం, ఎంతో ధన్యకరమైన జీవితాన్ని అనుభవించాడు.
సేవ చేయాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది, కానీ ఆ ధన్యత కొందరికే పరిమితం అవుతుంది. చాలామంది దేవుని మాటలు చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు, కానీ సేవ చేసే ఆ అదృష్టం కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో మార్పు ఉండడం నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. అదేవిధంగా మా కుటుంబంలో మా అందరికీ పెద్ద అయిన మా చంద్రబాలన్న మా కుటుంబంలో మా అందరికీ పెద్ద ఆయనే. తొలుత మా కుటుంబంలో దేవుని సేవకునిగా మా చంద్రన్న, తర్వాత మా తమ్ముడు ప్రసాద్, వీళ్ళిద్దరూ కుటుంబంలో దేవుని సేవకులుగా వారి సేవా జీవితాన్ని అంకితం చేస్తూ సేవకులుగా కొనసాగుతూ వచ్చారు. ఆ విషయంలో నేను చాలా గర్వపడతాను. కారణం ఏంటంటే నాకు దేవుని సేవ చేయాలని చాలా ఆసక్తి, చాలా ఇష్టం. కానీ అది ఇప్పుడు అనుకుంటే వచ్చేది కాదు. కానీ నాకంటే ముందుగా వీళ్ళంతా మంచి సేవకులు అయ్యారు, మంచి సేవా జీవితాన్ని అనుభవించారు. కనుక వాళ్ళందరూ ఇప్పటి వరకు ప్రసంగించిన దైవ సేవకులందరూ అదృష్టవంతులు. ఎలాగో అంటే ప్రతి వ్యక్తి కూడా, పుట్టిన ప్రతి వ్యక్తి దేవుని గురించి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. దేవుని గురించి ప్రచారం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఎలాగంటే ప్రతి వ్యక్తి పుట్టడం అనేది మరణించడానికి, కానీ ఆ మరణం ఎలాగో ఉండాలి అనేది ఆ మరణం తర్వాత జరిగే పరిణామాలు తెలియజేసేది దైవసేవకులు. అట్లా జీవితంలో మంచి చెడుల గురించి చెప్పే సేవకులుగా మారాలి అనుకున్న వాళ్ళు, సేవకులుగా జీవిస్తున్న వాళ్ళంతా కూడా అదృష్టవంతులు. ప్రతి ఒక్కరికి దేవుని గురించి చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. కనుక మార్కు కూడా ఇప్పటి వరకు ఆ విధంగా దేవుని గురించి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దేవుని గురించి మంచి మాటలు చెప్తూ ఇప్పటి వరకు కొనసాగి మరణించడం చాలా ధన్యకరమని నేను నమ్ముతున్నాను. మార్కు కుటుంబానికి దేవుడు శాంతి సమాధానం కలిగి చేయాలని కోరుకుంటున్నాను. భార్య బిడ్డలు దేవునిలో ఎదగాలి, ఇంకా దేవుని నమ్మకంగా జీవించాలి, ఆ సంఘాన్ని నడిపిస్తూ ఇంకా అభివృద్ధి చెందించాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ సమయభావం వల్ల నేను ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా చంద్రపాలన్నకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిది, చక్కని విషయాలు కుటుంబం గురించి ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ, మా బంధుమిత్రులకి, రక్త సంబంధులకి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇది ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను. మా బాబాయ్ గురించి చెప్పేదానికి మొన్నటి వరకు కూడా
ఒకనొక టైంలో మా డాడీ కన్నా కూడా మా బాబాయ్తోనే మేము ఎఫెక్షనేట్గా ఉన్నాం. దేనికైనా బయటికి వెళ్ళి తినాలన్నా ఏది చేయాలన్నా కూడా మా బాబాయ్ మమ్మల్ని తీసుకెళ్ళి తినిపించుకొని వచ్చేవాడు. మేము ఏది అడగనక్కర్లేదు. మాకు బజార్లో పెద్ద అత్తి ఉన్నప్పుడు, మా నాన్న ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా మా బాబాయ్ మాకు ఏది కావాలంటే అది ఇంకా నేను ఇది కావాలని అడిగేది అవసరం లేదు. మేము ప్రతి ఒక్కటి ఇప్పటికీ కూడా రాము రారా, చిన్నోడ రారా, మనం ఏదైనా తినొద్దా అని చెప్పేసి అనేవాడు. కానీ మా బాబాయ్ లేడనేది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం మేము. బాధ ఏంటంటే తమ్ముడు జోబు కూడా పొద్దున్న కూడా స్టేటస్ పెట్టిండు వాట్సాప్లో, ఎందుకు నువ్వు అమ్మని ఒంటరిగా వదిలేస్తాము, నువ్వు లేని మేము ఎలా నువ్వు లేని లోటు మాకు ఎవరు చేర్చాలి అని చెప్పి స్టేటస్ పెట్టిండు. తర్వాత మా తమ్ముడు ఒక్కడే, తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు. ఎంత ఉన్నా పెద్దనాన్న పెద్దలున్నా ఎవరున్నా కానీ నాలుగేళ్ళ లోటు అనేది ఎవరు తీర్చలేడు కదా. కానీ మా చెల్లి కూతురు కూడా డాడీతో మా అమ్మతో కూడా ఉన్నట్టుగానే అంతకన్నా ఎక్కువ మా బాబాయ్తోనే ఎక్కువ ఉంటుంది. చింతంతా అని మా బాబాయ్ కూడా అసలు మాకన్నా కూడా మంచిగా చూసుకుంటాడు మా అమ్మాయి కూతుర్ని. మేము సాయంత్రానికి మేము ఏదైనా మాట్లాడాలన్నా కానీ బాబాయ్తో చెల్లి కానీ నేను కానీ తమ్ముడు కానీ ముగ్గురం వెళ్తే అదని ఇదని సరదాగా మేము ముగ్గురం కావాలని అనుకొని రాన్న బాబాయ్ని ఆడుకున్నా అని చెప్పేసి చెల్లి అంటది, తమ్ముడు అంటది. పోయి ఏదన్నా కూడా మనం ఎంత కోపం వచ్చేలాగా మాట్లాడినా కూడా అసలు ఎప్పటి సీరియస్ అవ్వలేదు. ఏదైనా కూడా చాలా లైట్ తీసుకుంటాడు, చాలా నార్మల్గా ఉంటాడు. మొన్నటి వరకు కూడా నిన్న మొన్న స్కూల్ ఓపెనింగ్ రోజు కూడా నేను బాబాయి తమ్ముడు అన్నం నేను ఆ రోజు ఒక్కడే సొంతంగా పెట్టేసిండు. నేను డబ్బులన్నీ ఏం చేసుకుంటావు, నువ్వు ఎవరన్నా పనులు పెట్టుకోవచ్చు కదా, లేదంటే మమ్మల్ని పిలవచ్చు కదా అని చెప్పేసి ఆయన అంతగానం చేత కాకపోయినా కూడా వణుక్కుంటేనే ఒక్కడే పెట్టగొట్టుకుంటుండు. ఇది తెలిసిన వాళ్ళని చెప్పేసి నేను తమ్ముడు పోలేదు. ఆ రోజు అమ్మ వెళ్ళింది పట్టుకోవడానికి, డాడీ ఆ బాధ చూడలేక డాడీగానే వెళ్ళిండు. అప్పటి వరకు మంచిగా ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత మేము స్కూల్లో నేను బాబాయి తమ్ముడు ముగ్గురం కలిసి ఇక్కడ స్కూల్లోనే ఆ గోడ మీద పెట్టుకొని అన్నం తిన్నాం. ఇంత మంచిగానే ఉంది. అప్పటి వరకు అన్నాడు, పోయేటప్పుడు ఏమన్నా పైసలు ఏమన్నా గుంతలు వేసుకొని పోతావా అంటే అప్పుడు 3 times అన్నాడు. నాతో అన్నాడు, అమ్మతో అంటున్నాడు. నాకు టైం బతకడం లేదు, నాకు టైం చాలా దగ్గరలోనే ఉంది, ఎన్నో రోజులు లేదు అని అన్నాడు. కానీ అన్న ఒక్కరోజు లేడు. అదే నైట్కి అన్ఎక్స్పెక్టెడ్గా దగ్గు వచ్చింది. నేను తమ్ముడు బయటికి వెళ్ళాను, ఇంట్లో ట్యూబ్ లైట్ పగిలిందని చెప్పేసి అబ్బాయి లైట్ పగిలింది, లైట్ తీసుకురాపోనరా అంటే నేను తమ్ముడు వెళ్ళి లైట్ తీసుకొచ్చినాం. ఇంకా స్నానం చేసి అన్నం తిందామని కూర్చున్నాం. మేము ఇంట్లో కూర్చునే లోపు చిన్నమ్మ వచ్చి అబ్బాయి బాబాయ్ తగ్గుతున్నాడు రా అండి అంటే అబ్బాయి స్నానం చేయడానికి వెళ్ళిందని చెప్పేసి నేను ఉరుక్కుంటూ వచ్చిన. నేను వచ్చే వరకు దగ్గుతూ కిందకి తల నేలకు వేసి మనం బ్రష్ చేసుకున్నాక టంగ్ క్లీనర్ తీసుకొని కక్కుతాం కదా, అట్లా కక్కుతున్నాడు. వైట్గా పసర పడుతుంది. తిరుగుతుందిలే అని అనుకున్నాం కానీ అది హాస్పిటల్ తీసుకెళ్ళడానికేం లేదు, ఫుల్ హై వస్తుంది, ఆయాసం ఎక్కువైతుంది, తీసుకెళ్ళడానికి ఏం లేదు. వెళ్దాం బాబాయ్ హాస్పిటల్ కంటే ఏ రోజు కూడా ఎప్పుడు ఆయనకాయ ఆయన అనలేదు హాస్పిటల్కి వెళ్దామని. ఆ రోజు మొన్న అడిగితే ఆయనే పోదామా బాబాయ్ అడిగితే బాబాయ్కి బయట పోదాం అన్నాడు. నేను అప్పటికి ఆటోకి ఫోన్ చేసి మేము తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టిండు ఆటో. కానీ వెళ్ళేదానికి ఫుల్ ఆయాసం ఉండే వరకు తగ్గినాక పోదామని చెప్పేసి అప్పటికి తమ్ముడు ఆయాసం టాబ్లెట్ తీసుకురావడానికి పోయిండు. ఆ దగ్గులో అది లోపలికి వెళ్ళట్లేదు, బయటికి రావట్లేదు. ఇంకా తీసుకెళ్ళడానికి ఆటో ఎక్కించిన నార్మల్ అవుతుంది. నాకు అర్థమవుతుంది ఇంకా లేదు అని. అప్పటికే యూరిన్ పోసెండ్ వాష్రూమ్ పడింది. సరే అయినా కానీ ట్రై చేద్దామని నాకు అర్థమవుతుంది ఇంకా లేదు తిరిగిపోతుందని చెప్పేసి
నేను ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి బాబాయ్ని ఎత్తుకున్నా. నేను ఎత్తుకొని కేకలు వేస్తున్నా, డాడీ రా డాడీ రా డాడీ అని చెప్పి. చిన్నమామి కూడా ఉన్నాడు. ఎప్పుడైనా మా చిన్నమామ కూడా 3 days అయిపోయింది, నేను వెళ్దామని వచ్చేసి అన్నం తిన్న డాడీ మామ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇంకా చిన్న పిలిచే వరకు నేను ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళి చూసేలోపు ఇలా అయిపోతుంది. ఎత్తుకొని ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్తున్నాం. నేను చిన్నక్క కొడుకున్నాడు. ఆటోలో నొక్కుకుంటా వాడు సిపిఆర్ చేస్తున్నాడు. నా మీద కాలు పెట్టుకున్నాడు, తలాటి పక్క పెట్టుకొని చందు అనే తమ్ముడు సిపిఆర్ నొక్కుతున్నాడు, ప్రెజర్ చేస్తున్నాడు. నేనేం గట్టి కేకలేస్తున్నా, బాబాయ్ బాబాయ్ అని. సిద్ధం కొట్టి దాటినాక కాళ్ళు కిందకు ఒక్కసారి ఇట్లా వేలాడేసింది. నాకు ఇంకా అర్థమైంది, తమ్ముడు లేటరా బాబాయ్ అయిపోయిందిరా అని. సర్లే అయినా కానీ ఇంకా ట్రై చేద్దామని చెప్పేసి భాగ్య హాస్పిటల్కి వెళ్తే చారీ డాక్టర్ లేడని చెప్పేసి మళ్ళీ వెంటనే శ్రీకృష్ణ హాస్పిటల్కి తీసుకెళ్తే లిఫ్ట్లో వేసుకొని పైనకి వెళ్ళి ఆక్సిజన్ పల్స్ మీటర్ అవి పెట్టినప్పుడు కూడా అది ఇంకా రికగ్నైజ్ అవ్వట్లేదు. ఇంకా ఎంతగానో అక్కడికి వెళ్ళి ప్రెజర్ చేసి నేను అప్పుడు ఆటోలో వెళ్ళినంతసేపు చందు చేసిండు. తర్వాత నేను అక్కడ వెళ్ళినాక నేను చేస్తాను. చేసి మాకు గట్టి గస వస్తుంది, స్వెట్ వస్తుంది, కానీ ఆయనకేం అవ్వట్లేదు, తీసుకోవట్లేదు ఇంకా ఆక్సిజన్ కూడా. ఈలోగా డాక్టర్ వచ్చి చూశాక ఆయన స్టెతస్కోప్ వేసి చూసిండు. ఇంకా డాక్టర్ కూడా లేదు, అయిపోయింది అన్నాడు. ఇంకా ఈ లోపల డాడీ వాళ్ళు వచ్చేసారు. అక్కడ చూసేలోగా చూసి లేదు అయిపోయింది, తీసుకెళ్ళగానే తీసుకొచ్చేసిన. కానీ అది తలుచుకుంటేనే నిన్న మొన్న వరకు మా బాబాయ్ నాతో ఉన్నాడు, కానీ ఇప్పుడు లేడంటే అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం మేము. మా తమ్ముడి పరిస్థితి ఎందుకు చెప్తున్నారు, మా చిన్నమ్మ ఒక్కటే ఉంది. ఇప్పటికీ మా చిన్నమ్మ బాబాయ్ ఎక్కడ పిల్లలు వెళ్ళాలంటే చిన్న పిల్లలు చిన్నమ్మ ఎక్కించుకొని వెళ్తాడు. ఇప్పుడు ఎప్పుడు ఎక్కించుకెళ్తాడరా, పిల్లల్ని బట్టి చూసుకోవాలి. ఒక్కరికి కూడా పిల్ల ఉండదు, ఏది బాధ్యత అవ్వలేదు. తమ్ముడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, నెక్స్ట్ ఇయర్ వరకు ఏప్రిల్ వరకు అవుతుంది. వాడికి జాబ్ లేదు, కానీ పిల్లల్ని కూడా చూసుకోవాలి. మేము ఎంతున్నా కూడా బాబాయ్ లేనట్టు ఇప్పుడు ఇచ్చలేడు కదా. కానీ ఎంతగానో నాకు ఆలోచిస్తుంటేనే అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం మేము. బాబాయ్తో నాకున్న ఎఫెక్షన్ అలా ఉంది, తమ్ముడితో కానీ నాకు కానీ చెల్లి కానీ. ఏమన్నా కూడా ఇది చిన్నోళ్ళు కదా పెద్దోళ్ళు కదా అని కూడా ఆలోచించాడు. ఏదన్నా పిచ్చ లైట్ తీసుకుంటాడు, ఏమన్నా అసలు ఏ రోజు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడినావు, ఎందుకు నువ్వు నన్ను ఇట్లా అన్నావు కానీ ఎప్పుడు క్వశ్చన్ చేసింది లేదు. ఏదైనా గొడవైనా కూడా మేమేమన్నా తిట్టినా కూడా అసలు ఏమన్నాడు. మా అమ్మాయితో ఒకసారి ఏదైనా గొడవైనా కూడా అమ్మగాని కొడుతుంది, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని. అయినా కూడా అసలు ఏ రోజు కూడా నువ్వు నన్ను ఎందుకన్నావు, ఎందుకు కొట్టినావు అని చెప్పేసి ఏ రోజు కూడా బాబాయ్ అనలేదు. కానీ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరూ మా కుటుంబం గురించి, మా బాబాయ్ గురించి, మా తమ్ముడిని చెల్లెల గురించి మీ డైలీ చేసుకునే ప్రేయర్లో అలాగే శ్రేయోభిలాషులందరికీ అందరం తెలియజేస్తున్నాను. చిన్నప్పటి నుంచి మా నాన్న మీ ఇద్దరం అయితే ఫ్రెండ్స్ లాగే ఉండేవారు. నేను మా నాన్నతో మాట్లాడినా కానీ ఒక ఫ్రెండ్ లాగే మాట్లాడేవాడు. మీ ఇద్దరం బైక్ మీద బయటకు వెళ్తే మీ ఇద్దరు అన్నదమ్ముల లేకపోతే తండ్రి కొడుకులా అని అడిగేవాళ్ళు. కానీ గత 3 సంవత్సరాల నుంచి నన్ను మా నాన్నగారు 2023 ఆగస్టులో నన్ను హైదరాబాద్లో జాయిన్ చేశారు. హైదరాబాద్లో జాయిన్ చేసిన తర్వాత నుంచి నాన్నగారికి ఏదో ఒక ఇబ్బంది అవుతూనే ఉంది, హెల్త్ ఇష్యూ ఏదో ఒకటి అవుతూనే ఉంది. అప్పటి నుంచి అమ్మ అయితే 2 కొడుకులాగా నాన్న పెంచింది. నాన్న మీ ఇద్దరం బయటకు వెళ్తుంటే నాన్న తలదూగేది, పౌడర్ పూసేది, ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళగరండి అని చెప్పేది. నాన్న పొద్దున్న 4 గంటలకు లేచి ఆయన మంచం దగ్గర మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకునేవాడు. సాయంత్రం అయితే 10 గంటలకి ప్రార్థన చేసుకునేవాడు. మమ్మల్ని అయితే 6 గంటలకల్లా లేపేవాడు. లేపి
ప్రార్థన చేసుకోండి అని చెప్పేవాడు. మేము ఫైనాన్షియల్గా లేకపోయినా కానీ చర్చిలో కానీ ఏదైనా ప్రార్థన పెట్టాలన్నా నాన్న డబ్బులు లేవుగా ఎందుకు ఇబ్బంది అవుతుందంటే ఏం కాదు దేవుడే ఇస్తాడు, దేవుడు ఖర్చు పెడితే అని చెప్పేవాడు. గత 2 సంవత్సరాల నుంచి అయితే అమ్మ నాన్న తనకి సొంత గొడుగులాగా చూసుకుంది. అమ్మ అయితే నాన్నకి చేయని పని లేదు. నాన్న ఏం బయటికి వెళ్ళినప్పుడు బట్టలు కొనుక్కోవాలన్నా నన్నే తీసుకెళ్ళేవాడు. నాన్న బయటికి పోవాలని బట్టలు వేసుకోవాలంటే 10 సార్లు అడిగేవాడు నాన్న. అమ్మనే నన్ను ఈ బట్టలు బాగున్నాయా, ఏ బట్టలు వేసుకోవాలి, ఏం వేసుకోవాలి 10 సార్లు అడిగేవాడు నాన్న. నాన్నకి టిఫిన్ కావాలంటే చేసేవాడిని, నాన్న తినాలన్నా నాన్న ఇద్దరం కలిసి చేసుకునేవాడు. కానీ నాకు ఒక 2 సంవత్సరాల నుంచి అర్థమవుతుంది నాన్న మరణం ఎంత అవుతుంది. కానీ నాన్న చేస్తే నాన్న భయపడతాడని చెప్పకుండా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. 2024 నవంబర్ 19వ తారీఖున నా సెమిస్టర్ ఎగ్జామ్స్. ఆ రోజు నేను 5:30కి లేచి ప్రార్థన చేసుకుంటుంటే నాకు తెలియకుండా ఏడుస్తున్నా. ఏసయ్యా నేను ఎందుకు ఏడుస్తున్నాను అది లేదు, ఇంటికాడ ఏదో జరుగుతుంది, నీ చిత్తానుసారంగా జరిగించిన అని ప్రార్థన చేసుకొని ఆ రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ చదువుకుంటుంటే నాన్నకి 8:04 ఫోన్ చేస్తే చిన్న ఎత్తి మీ నాన్నకి కొద్దిగా బాగాలేదు, ఆయాసం లాగా వస్తుంది, వెంకటరావు హాస్పిటల్కి తీసుకొచ్చా అని చెప్పిన తర్వాత సరేలే అని చదువుకున్న తర్వాత 10:30కి ఫోన్ చేశాను. 10:30కి ఫోన్ చేస్తే మా రామయ్యను మా రూబేన్ అన్న పైకి కింద తిరుగుతాను ఇద్దరు. ఏమైందండి అంటే ఏం కాలేదు, నువ్వు చదువుకో ఎగ్జామ్ ఉంది అన్నారు. తర్వాత మా రామయ్య గబుక్కుని కిందకి వచ్చి గొడ్లు చదువుకోరా మీ నాన్న చనిపోయాడు ఇంటికి వెళ్ళాలి అని చెప్పాను. ఇంటికి వెళ్ళాలని చెప్పిన తర్వాత నేను మా చిన్న అక్కకి మా సార్ గారికి ఫోన్ చేస్తే సార్ బాబు చిన్న అక్కయ్య వచ్చారు. ట్రైన్లో వస్తుంటే డాడీ ఫోన్ చేశాడు, సాగర్ బాబు మరి పైసలు లేవు మరి ఏం చేయాలంటే, సాగర్ బాబు మాయ డబ్బులు ఎంత ఖర్చు నేను పెడతాను, మావయ్యనైతే మంచి హాస్పిటల్ తీసుకోండి అని చెప్పిన తర్వాత డాడీ మహాత్మా గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేయించిన తర్వాత 19వ తారీఖు నాన్న దగ్గరికి వెళ్ళాం. నాన్న ఆరోగ్యం ఎట్లా ఉందంటే ఇటు చెయ్యిపోయాడు. తర్వాత 20వ తారీఖు నేను వచ్చే ముందు నాన్న ఎగ్జామ్స్ రాసొస్తా, నీకేం కాదు ఇంటికి వెళ్దాం అని చెప్పాడు. తర్వాత ఇప్పటివరకు బాగానే ఉంది. తర్వాత నేను పోయిన నెల 20వ తారీఖు హైదరాబాద్ వెళ్ళే ముందు నాన్న నేను దసరా సెలవులకు వస్తాను, దసరా సెలవులకు వచ్చినాక ఏం హాస్పిటల్ పోదాం, అక్కడైతే ట్రీట్మెంట్ బాగుంటుంది అని చెప్పా. అయితే సరే అన్న నువ్వురా దసరా సెలవులకి ఎయిమ్స్ హాస్పిటల్ పోదాం, అక్కడైతే నేను బాగా వస్తాను అని చెప్పాడు. తర్వాత మొన్న 12వ తారీఖు నాన్నతో ఫోన్ మాట్లాడాడు. మేము స్కూల్లో అన్నం తింటున్నాము, ఇంటికి వచ్చాము, అమ్మను పంపిస్తున్నాను అని చెప్పాడు. సరే నాన్న అని ఫోన్ కట్ చేశా. నైట్ 10:30కి చిన్న ఫోన్ చేసిండు. చిన్న అరే మీ నాన్న చనిపోయారా, తొందర రారా అని చెప్పాడు. నాకు నమ్మొద్దు కదా, నేను నిజమా కాదా అనుకుంటూ హైదరాబాద్ నుంచి వచ్చాను. వచ్చి చూస్తే మా నాన్న ఆశ్చర్యపోయాడు. 4 గంటలకి మా నాన్న ఎలా ఉన్నాడంటే ఇంట్లో అప్పుడప్పుడు మా నాన్న నిద్ర రాకపోయినా పడుకొని యాక్టింగ్ చేస్తూ ఉంటాడు నవ్వుకుంటా. అలానే ఉన్నాడు సేమ్. నా మా మీద ఎందుకు
చూపిస్తాడు కానీ మూగ ప్రేమ అది బయటికి కాదు. మా ఏమైనా చెయ్యాలన్నా వద్దురా, ఎవరైనా వెళ్ళాలంటే వద్దు 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 అంటాడు. కానీ ఆ వద్దన్న వచనాలు మాకు ఆశీర్వాదం మారాయి. ఏదైనా పని చేస్తున్నా కానీ వద్దు 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 అంటాడు. మా నాన్న ఎన్నిసార్లు వద్దంటే మాకు అన్నిసార్లు ఆశీర్వచనాలు. ఇంకా మా చిన్నమ్మాయి మా రామమ్మ అయితే మా నాన్నతో మేము ఎక్కడికి వెళ్ళాలన్నా మేము నలుగురు వెళ్ళేవాళ్ళు. మా నాన్న అయితే ఎలాంటి బయటికి పోదాం అన్నాడు. ఆ షాప్ దగ్గర కూర్చొని అందరూ మాట్లాడుకునేవారు. కానీ దేవుడు మా నాన్నని పిలుచుకున్నాడు. నా యవ్వన కాలంలో ఆయన భార్య మొత్తం నా భుజాల మీద వేసి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు నాతో మాట్లాడాలని నాన్నతో నేను ఒక ఫ్రెండ్లా మాట్లాడాను. ఇద్దరు ఫ్రెండ్స్ లాగే ఉంటాం, ఇంట్లో బయట ఎక్కడైనా. ఆయన భార్యని నా భుజాల మీదకి దేవుడి సన్నిధికి వెళ్ళాడు. అలాగే అమ్మని కూడా దూరం చేసుకున్నాడు. అమ్మని కూడా వంటదాన్ని చేసి వెళ్ళిపోయాడు. అలాగే సోని జరుగు వాళ్ళిద్దరి మీద చాలా ప్రేమ నాన్నకి. జరుగు అయితే నర్సాపేట నుంచి ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు 10 సార్లు అడుగుతారు, ఏమో మర్చిపోయారో తీసుకొని పోండి, ఏమో మర్చిపోయారో తీసుకొని పోండి. అలాగే అత్తమ్మలకైతే 2-3 రోజుల ముందే ఫోన్ చేస్తాడు, ఇలాంటి పండగలు రాండి అని. కానీ ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసే వాళ్ళు ఎవరు లేరు మా ఇంట్లో. ఏది ఏమైనా మా నాన్నగారు అయితే దేవుడి సన్నిధిలో ఉన్నాడు. చిట్టుబాబుతో కలిసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మీరు ప్రార్థించండి. అలాగే నా కోసం, మా చెల్లి కోసం, మా అమ్మ కోసం, అలాగే ఆయన ప్రారంభించిన సేవ గురించి మీ అందరి ప్రార్థనలో మా కొరకు ప్రార్థన చేయాలని అడిగి వేడుకుంటున్నాను. పాస్టర్ గారికి నా వందనాలు. కుమారుడు చక్కని విషయాలని వాళ్ళ నాన్నగారి గురించి ఆయనకున్న సంబంధం చక్కని విషయాలు పంచుకున్నారు. మనం ముగింపులోకి వచ్చాం. ఎవరైనా వాళ్ళ అక్కోళ్ళు ఎవరైనా మీరు మాట్లాడాలనుకుంటే ఈ సమయం 2 మాటలు మాట్లాడండి. కుమారుడు చక్కని విషయాలని వాళ్ళ నాన్నగారి గురించి ఆయనకున్న సంబంధం చక్కని విషయాలు పంచుకున్నారు. మనం ముగింపులోకి వచ్చాం. ఎవరైనా వాళ్ళ అక్కోళ్ళు ఎవరైనా మీరు మాట్లాడాలనుకుంటే ఈ సమయం 2 మాటలు మాట్లాడండి. మీరు ఉంటానని మాట ఇచ్చిన దేవుడవు, గొప్ప దేవుడవ తండ్రి, శక్తిమంతుడవ తండ్రి, నీ దాసుడు మాగులూరు చిట్టిబాబు గారికి ఇచ్చిన బిడ్డల విషయంలో ప్రభువా మీరు ఎంతో కృపను చూపించారు, ఆదరణ చూపించారు, అభివృద్ధిని చేశారు, విస్తరింప చేశారు ప్రభువా. అందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసుడు ప్రభువా మార్కు విషయంలో కూడా ప్రభువా అయా చక్కని కుటుంబాన్ని ఇచ్చారు, 3 బిడ్డల్ని ఇచ్చారు. మరి జీవిత విషయంలో ప్రభువా మీ కృపను ప్రభువా సమృద్ధిగా అందించారు. నిదాసుడు ప్రభువా వారి జీవిత ప్రయాణంలో వారికి తోడుగా ఉన్నారు నాయన. అందరూ బట్టి స్తోత్రాలు. ఇక ముందు ప్రభువా నిదాసుల కుటుంబానికి మీరే తోడుగా ఉండండి, ఆదరించండి, ఆశీర్వదించండి. బిడ్డలకు కావలసిన మంచి ఆలోచన మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎదురవుతున్న సమస్యలను, అడ్డుగబడుతున్న సమస్యలను, ఆటంకపు శక్తులన్నిటినీ మీరు బంధించండి, గద్దించమని ప్రార్థిస్తున్నాం. బహుబలమైన నీ ఆత్మ బలముతో ప్రభువా నీ బిడ్డలను ప్రభువా నింపమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ జ్ఞానము చేత నింపమని ప్రార్థిస్తున్నాం. వారి దుఃఖమును ప్రభువా నాట్యముగా మార్చండి, సంతోషముగా మార్చండి, ఆనందభరితముగా మార్చమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుని కుటుంబాన్ని
మీరు ఆదరించి ఆశీర్వదించి మీ దాసుడు ఏమైతే కోరుకున్నాడో బిడ్డల విషయంలో అట్టి కోరికను ప్రభువా తీర్చమని ప్రార్థిస్తున్నాం. మీరే అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి విస్తారముగా దీవించి మీ దాసుల పక్షముగా మీరున్నారని అనేక మంది తెలుసుకొని మీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబడే కృపను దయచేసి మీ పాత్రగా వాడుకునమని యేసుక్రీస్తు నామములో మీ దాసుని పక్షముగా కుటుంబ పక్షముగా అయ్యా సంఘ పక్షముగా చేరిన ఉన్నవారి పక్షముగా ఇటు కార్యములు జరిగించి మహిమ ఘనత ప్రభావములు మీరొక్కరే పొందుకుంటున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిజ సమాసము సన్నిధి మనకు మనందరికీ, ముఖ్యముగా విదాసుడు మార్కు విడిచి వెళ్ళిన కుటుంబానికి, తన భార్య మరియమ్మకి, తన కుమారుడు 2 కుమార్తెలకు, వారి అన్నగారి కుటుంబానికి, తల్లిగారికి, బంధువులకు, స్నేహితులకు, ఇక్కడ కూడున్న ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మార్కు ఆత్మకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాస్టర్ యోగురాములు గారు తమ్ముడు ప్రసాద్కు యోగురాములు గారుకున్న అనుబంధం గురించి చెప్పాలని కోరుతూ ఉన్నాం. మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, 5 నిమిషాలు నాకు మార్కుకున్నటువంటి అనుబంధాన్ని తెలియపరుస్తాను. నేను 95లో మార్చర్లో చెరుకు చిన్నపిల్లవాళ్ళలాగానే ఉన్నాడు. మాకు నాన్నగారి దగ్గరకు వచ్చేవాడు. వారి అన్నదమ్ములకి వారి నాన్నగారి నుంచే వచ్చింది సేవకులకి సహకరించడం. ఎందుకంటే మార్కు నేను చాలా కాలం సంఘాలకి గంటల బండి మీద ప్రయాణం చేసాను. బస్సుల్లో మనం వచ్చాము, సైకిళ్ళ మీద వెళ్ళాము. వాళ్ళ నాన్నగారితో ఎప్పుడైనా వచ్చిన, అయ్యా దాయా కూర్చో, నేను చాలా చిన్నపిల్లవాడిగా ఉన్న, దాయా కూర్చో, ఏగారు దాయా కూర్చో అనేవాడు. ఆ చెట్టు దగ్గర ఆ తర్వాత 2004లో వ్యవసాయం గారితో వచ్చి పరిచర్యకి ట్రైనింగ్ వెళ్ళి వచ్చి పరిచర్యలో రూప్లైన్ కాలనీలో జతపనివాడిగా జాయిన్ అయ్యాడు. 2005 నుంచి మా పరిచర్య మేమిద్దరం దేవుని సేవలో ముందుకు కొనసాగాం. 2018 వరకు కూడా అపోస్తల చర్చిలో కాకిరాల, గండిగనమల, ఎర్రబాలెం, ముటుకుల వరకు కూడా నైట్ 10-10:30 వరకు ప్రార్థన చేసుకోవచ్చు. ఏ రోజు రమ్మన్నా ఏ విషయం చెప్పినా ఇది ఎందుకు అనే మాట వాళ్ళ అన్నగారు కానీ వాళ్ళ తమ్ముడు చెప్పినట్టు నాకు కూడా ఏ విషయంలో ఇది కాదు అని చెప్పేవాడు. నేను అనేక సార్లు నాతో ఉన్న సేవకులతో, రాబర్ట్ గారితో వెళ్తాను, ఏదైనా ఊరు వెళ్తున్నా అంటే అక్కడి నుంచి వద్దురా ఇటు వెళ్దా అంటే ఎందుకు అనకుండా వచ్చేవాడు. చిన్న పిల్లవాళ్ళలాగా ఎమ్మడించి ఆ పరిచర్యలో నాకు కొనసాగించాడు. మేము చేసిన సేవ మరి గండిగనమల్లోనైనా, కాకిరాల్లోనైనా, ఆ తర్వాత చివరిగా సిరిగిరిపాట్లో అపోస్తల చర్చలు చేస్తూ బయటకు వచ్చి సిలువ సందేశం ప్రార్థనా మందిరాన్ని ప్రారంభం చేశాడు నెహ్రూ నగర్లో. నేనన్నా ఇక్కడ ఇక్కడికి వస్తారా, ఇక్కడ ఉన్నానంటే వస్తారు అన్నాడు. అన్నట్లు ఆ సంఘం డెవలప్ అయింది. ఇలా బల్లారాధనలు 20 మంది దాకా పాల్గొంటున్నారు. సిలువ సందేశం అనేటువంటి ప్రార్థన 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి అక్కడ పరిచర్య చేస్తాడు. ప్రతి సంవత్సరం కూడా సెమీ క్రిస్మస్ చేయటానికి కానీ, చర్చి ప్రతిష్టారాధన, అలాగే సేవకుల కూడికి కూడా 2-3 సార్లు పెట్టేశారు. ప్రతి విషయం వచ్చాడు, తను ఎవరిని పిలుద్దాం, ఎవరి దగ్గర, అట్లా చేస్తూ సహకరిస్తూ ఉన్నాడు. ఈ పరిచర్యలో మేము ఎంతగానో ముందుకు కొనసాగి ఆయన చేసే పనుల్లో ఎక్కడ ఎవరికి భోజనాలు పెట్టాలన్నా నా వంతు నేను ఇస్తానని ముందుకు వచ్చేవాడు. ఎక్కడ ప్రార్థనా కోరికలు
ఎక్కడ చర్చి ప్రతిష్టల్లో కానీ సెమీ క్రిస్మస్లో కానీ కోటి కూడా ఆయన చేసేటటువంటి పరిచర్యలో మరి మాకు ఆగస్టు 15 వచ్చిందంటే మొదట ఒక్కడే పండ్లు పంచుదామని ప్రారంభించాను. ఆ తర్వాత నేను భాగస్వామయ్యాను. గత 2 సంవత్సరాల నుంచి కమిటీ వాళ్ళు కూడా మొన్న ఆగస్టు 15 కూడా ఏది మాకు బాగలేదు, మరి ఏంటంటే దాని వరకు వెనుక తీసేది లేదు, ఒకటి ఏదైనా ఇమ్మన్నా ఇస్తాను లేదా ఒక 1000 రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పి ముందుకు వచ్చాడు. ఆయన ద్వారా దాన్ని మేము కొనసాగిస్తాం. కమిటీ వాళ్ళు ఉన్నా లేకపోయినా నేను ఉన్నంత వరకు ఆగస్టు 15న పేదలకి హైవే కార్యక చాలా కార్యక్రమాలు వారు చేసేవాడు. నీతి మంతులు జ్ఞాపకం చేసుకుంటూ రాశాడు. సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు విన్నాను, ఒకని జన్మదినము కంటే మరణం. ఇందాక పాస్టర్ గారు కూడా జ్ఞాపకం చేశాడు, సేవకులకు ఎందుకు అనారోగ్యాలు అందరికీ వస్తాయి. శరీరంతో హిజ్కియా ఎంతో నీతిమంతుడు. హిజ్కియా అనే సమయం ఆసన్నమైనదన్నప్పుడు ఆయన గోడ వైపు తిరిగి కన్నీళ్ళు ఇచ్చాడు. ఎక్కడైనా నా జీవితంలో నీకు మళ్ళా 15 సంవత్సరాలు నుంచి. అలాగే 2023లో బాగా దెబ్బతిన్నాడు. సంఘం పరిస్థితి ఎట్లా చేద్దాం, పండుగ తినాలంటే నేనున్నా, మాకు మీ మామయ్య ఉన్నాడు, సంఘం విషయం నువ్వు భయపడవద్దు చేస్తాను. మళ్ళా 2024 అదే మేము వచ్చేసరికి మట్ల సేవ విషయంలో సాతాన్ని జయిస్తూ ఏ కార్యం చేయాలన్నా సైతాన్ని ఎదురుగా వస్తుందని చెప్పి కూడా ఆయన సహకరించాడు. ఆయన యొక్క సహకారాన్ని బట్టి మరి ఇప్పుడు వరకు పరిచర్యలను ఇంకా కూడా సంఘాన్ని మరి అమ్మాయి మరియమ్మ అలాగే జేబు వారు ముందుకు నడుస్తుంటే వెనుకుండా మేము కూడా సహకరిస్తాం. ఆ సంఘాన్ని ఏ పరిచయం అయితే ఆయన చేశాడో, రోప్లై నిలబడ్డది, గండిగనవలా నిలబడ్డది, సిరిగిరిపాడు నిలబడ్డది, మంచి పరిచర్య నాగులవరం వాళ్ళ సెలవు సందేశం 5 సంఘాలు నిలబడ్డాయి. 5 సంఘాల్లో అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. నేను ఉన్నంతకాలం ఆ సేవ నిలబడి ఉంటుంది. వారు చేసినటువంటి కొన్ని పనులు, నాకు ఉన్నటువంటి పనులు మేము కొనసాగిస్తామని కూడా మాటిస్తున్నాం. పరిచర్యలో కూడా వారి కుటుంబానికి ఎప్పుడు కూడా ఆ సెలవు సందేశం మందిరాన్ని నడిపించడానికి తోడు ఉంటాను. మరి దేవుని యొక్క ఆదరణ ఎక్కడ ఆదరణ పొందుతారంటే యెరూషలేములో మీరు ఆదరణ పొందుతారని ఆదరణ మరి మరేమ్మకి బిడ్డలకు తోడుగా ఉండాలని. మరి నేను 95లో వచ్చినప్పటి నుంచి కూడా సొంత కుటుంబంగా వాళ్ళు ఉన్నారు, అదే కొనసాగింపు ఉండాలని చెప్పి దేవుని ద్వారా నేను కోరుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించిన